కేసీఆర్కు పేరు వస్తుందా? చేసే డిలీట్. కేసీఆర్ పాలనను మెచ్చిన నివేదికలను తొలగిస్తున్న కాంగ్రెస్ సర్కార్. 10 ఏళ్ల ప్రగతి నివేదిక, సమగ్ర కుటుంబ సర్వే రిపోర్ట్ ఇప్పటికే డిలీట్. గత పురోగతిని ప్రతిబింబించే ఫోటోలు, వీడియోలు మాయం. తాము ఇచ్చిన గణాంక నివేదిక కూడా వెబ్సైట్ నుంచి తొలగింపు. మీరు ఎన్ని తొలగించినా సాక్ష్యాలు కనబడతలేవా అనే? రాష్ట్ర వ్యాప్తంగా సాక్ష్యం కనబడతలేదా? పారే నీళ్లు సాక్ష్యం కాదా? కట్టిన ప్రాజెక్టులు సాక్ష్యం కాదా? కట్టిన విద్యుత్ క్షేత్రాలు సాక్ష్యం కాదా? కట్టిన సెక్రటేరియట్ సాక్ష్యం కాదా? కట్టిన ప్రగతి భవన్ సాక్ష్యం కాదా? వేసిన రోడ్లు సాక్ష్యం కాదా? ఏదైనా ఇప్పుడు 24 గంటల కరెంటు సాక్ష్యం కాదా? వాళ్ళు ఇచ్చిన రైతు బంధు సాక్ష్యం కాదా? వాళ్ళు ఇచ్చిన 2000 పింఛన్లు సాక్ష్యం కాదా? వాళ్ళకు వికలాంగులకు వాళ్ళు ఇచ్చిన 3000 సాక్ష్యం కాదా? వితంతువులకు వాళ్ళు ఇచ్చిన పెన్షన్లు సాక్ష్యం కాదా? ఇన్ని సాక్ష్యాలు కళ్ళ ముందు పెట్టుకొని నువ్వు వీడియోలు తొలగిస్తేంది, ఆడియోలు తొలగిస్తేంది, మొత్తం వెబ్సైట్ తొలగిస్తేంది, పోయేదేమున్నది? అంటే కేసీఆర్ అనే పేరును మర్చిపోతారా జనం? అది సాధ్యమయ్యే ముచ్చటేనా? తెలంగాణలో కేసీఆర్ అనే పేరును మర్చిపోయే వ్యక్తులు ఉన్నారా? ఇంకా ఆ జనరేషన్ వచ్చిందా? కేసీఆర్ను మర్చిపోయే జనరేషన్ వచ్చిందా? కేసీఆర్ దిగిపోయి ఏమన్నా 40-50 సంవత్సరాలు అవుతుందా? కేసీఆర్ దిగిపోయి 14 నెలలు అవుతుంది అంతా కొడితే. ఈ 14 నెలల్లో ఆయన ఆనవాళ్ళు లేకుండా ఆయన పాలనకు సంబంధించిన నివేదికలను చింపేస్తున్నారట. ఆ 10 ఏళ్ల ప్రగతికి సంబంధించిన సమగ్ర కుటుంబ సర్వే రిపోర్ట్ చింపి పడేస్తానులాట, డిలీట్ చేస్తానులాట. గత పురోగతిని ప్రతిబింబించే ఫోటోలు, వీడియోలు ఏమన్నా ఉంటే అవిటిని మాయం చేసింలాట. తాము ఇచ్చిన గణాంకాల నివేదికను కూడా వెబ్సైట్ నుండి డిలీట్ చేసి పడేసింలాట. ఇట్లా సర్కార్కు సంబంధించి ఒక ఛానల్ ఉంటుంది, దాంట్లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఉంటాయి. గత సర్కారు చేసిన అప్డేట్స్ మొత్తం తొలగించి పడేసిన ఆ డాటాను మొత్తం తొలగించి పడేసింది. మరి మీ డాటాను ఏమన్నా ఎక్కిద్దామంటే మీరు చేసింది ఏమున్నది? మరి మేము హైడ్రా తెచ్చినాం, 10 మంది పేదోళ్ళని రోడ్ల మీద వేసినాం, ఇట్లా మేము 4000 పింఛను ఇస్తామన్నాం కానీ ఇవ్వలేకపోయినాం, 2500 రూపాయలు మహిళలకు ఇస్తానన్నాం ఇవ్వలేకపోయినాం అని ఈ ఫోటోలు, ఈ వీడియోలు ఇవన్నీ అప్లోడ్ చేస్తారా అందులో? ఇట్లాంటి చిల్లర పనులానే. ఎవరి ఘనత వారికి ఉంటుంది, ఎవరి కీర్తి వాళ్ళకు ఉంటుంది. నువ్వు ఇంతకంటే అద్భుతంగా చేసి చూపి. ఆర్బీఐ నీ లెక్కలు తీస్తా 5 సంవత్సరాల తర్వాత నువ్వు అభివృద్ధి చేసినావా, తెలంగాణ రాష్ట్రాన్ని నష్టాల పాలు చేసినావా, ముందుకు తీసుకపోయినావా, వెనుక తీసుకపోయినావా అని మళ్ళీ ఆర్బీఐ లెక్కలు ఇస్తుంది. అప్పుడు తెలుస్తుంది నువ్వు ఏ పార్టీగా ఈ తెలంగాణను అభివృద్ధి పరిచినావు అనేది.